నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి, పాట ద్వారా మిమ్మల్ని ఆరాధించి స్తుతించిన వారిని బట్టి, సకాలమునకు నడిపించిన వారిని బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. ప్రభా, ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీ కృప అనుగ్రహించు. సమయోచిత సాయం నాకు అనుగ్రహించి మీరు మయం పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయము 13 నుండి 19 వరకు మార్చి చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజు సేనాబలం రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపదాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఏం చేస్తుంది? నిలుచుచున్నది. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టు చూస్తున్నాడు. యెహోవా ఆకాశము నుండి ఏం చేస్తున్నాడు? కన్ను మూసుకొని కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడు? కనిపెట్టు చూస్తూ ఉన్నాడు. ఆయన నరులందరి దృష్టించుచున్నాడు. ఆ మహాదేవుడు నరులందరినీ దృష్టించుచున్నాడు. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 31వ వచనం. నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు కదా. ప్రతి చిన్న మాట మీరు గమనించండి, అర్థం చేసుకొని మీరు చదవండి. నీ మార్గములలో నడుచునట్లు వారి వారి హృదయములను ఎరిగి ఉన్నావు. ఏం చేశాడు? ప్రతి వారి హృదయమును ఎరిగినాడు.
ఆ దేవుడైన యెహోవా నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టుగా ప్రతిఫలమును దయచేయుదువు. ఇక్కడ చూస్తున్నాము, వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువు. ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తాను. దేవుని పిల్లలు, పరిశుద్ధులు, స్వరక్తమిచ్చి కొనబడినవారు, పాప క్షమాపణ పొందినవారు, సత్యవాక్యము ద్వారా ఆ ప్రియ ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజమైన పరిశుద్ధులందరూ కూడా తమ్మును తాము తగ్గించుకొని రిక్తులుగా చేయబడి ప్రభు పాదముల దగ్గర వారు కూర్చుంటారు. హృదయం విరగకపోతే, నలవకపోతే మోకాళ్ళ మీద ఉంటారా? దీనిలో అవుతారా? ఆరాధనకు కూర్చుంటారా? మనం ఏం చెప్పలేము. ఇక వాళ్ళ జీవితంలో మార్పు లేకపోతే తమను తాము తగ్గించుకుంటారా? దీనిలో అవుతారా? ఆ సర్వలోక సృష్టికర్త దగ్గర మోకరించి ఆరాధిస్తే ప్రార్థన చేస్తారా? మనం ఎంత చెప్పినా కూడా వారికి పట్టింపు లేదు అని అంటే, వారు దీనిలో కావడం లేదంటే వారి రూపం ఏమైనట్టు? వారు దేవుని పిల్లలుగా ఎంచబడతారా? ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడ్డారో వారు మోకాళ్ళ మీదకి వస్తారు, తమను తాము తగ్గించుకుంటారు. నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్పక్కర్లేదు వాళ్ళకు. అవునంటారా? పరిశుద్ధులకు మనం కరెక్షన్ చేయవలసిన అక్కర్లేదు. వారికి వారే దీనులై మోకాళ్ళ మీద ప్రభు దగ్గర ఏం చేస్తారు? సాగిల పడతారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, నీ మార్గములలో నడిచినట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు ప్రతి వారి యొక్క హృదయం యొక్క ఆంతర్యం ఎరిగిన దేవుడు. ఎవరు ఆయనకు రికమెండ్ చేయవలసిన అక్కర్లేదు, సిఫారసు చేయవలసిన అక్కర్లేదు. వాస్తవేనా? నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టుగా ఏం చేస్తాడు? నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టుగా ఏమి చేస్తాడు? ప్రతిఫలము దయచేయుదువు. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు. నీవొక్కడవే మానవుల హృదయములు ఎరిగిన వాడవు. ఇర్మియా 16వ అధ్యాయము అందరము కలిసి చదువుకుందాం. 17వ వచనం. ఏలెనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టించితివి. ఏం చేశాడు? వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టించితివి. ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఏమి తలస్తున్నావో, ఏమి యోచిస్తున్నావో ఆ ప్రభు మనలను ఏం చేస్తున్నాడు? దృష్టించి ఉన్నాడు. ఏది నా కన్నులకు మరుగు కాలేదు. ఏది నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారి దోషము ఏముండదు? నాకు మరుగై ఉండదు. మనం లోకంలో ఎక్కడ తిరిగినా, ఏమి తలంచినా, ఏం మాట్లాడినా, ఏమి సంభవించినా మనుషులు మనకు తెలిసిన వారు చూడకపోవచ్చేమో,
కానీ దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. వాస్తవమేనా? ఆయనకు కాదని ఎక్కడ కూడా మనం వెళ్ళలేం. ఆ ప్రభువుకు తెలియకుండా మనం ఎక్కడ కూడా వెళ్ళలేం. నా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఏమంటాడు? నా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. 17వ అధ్యాయం 10వ వచనం, 9, 10 కలిసి ఉంది, చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మంచిది. ఎట్లంటావు? హృదయము ఎలాంటిది? అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి. అది ఘోరమైన వ్యాధి గలది. ఏం వ్యాధి? ఘోరమైన వ్యాధి గలది. ఈ మధ్యలో నేను చూశాను, ఆ ప్రభు దగ్గరికి కుష్ఠరోగులు పాలకు వెలుపల ఉంటారు. ఊరు వెలుపల ఉండేవాళ్ళు, వారిని అంటరాని వారు అనేవాళ్ళు. అవునంటారా? వారి ప్లేటు వేరు, వారి బిస్తర్ వేరు, వారి సహవాసం వేరు, వారి కదలికలన్నీ కూడా వేరు వేరు. అవునా? అలాంటి కుష్ఠరోగి ఒక దినం ఈ బట్టలన్నిటితో కూడా చుట్టుకున్నాడు. దేహం అంతా బట్టలంతటితో కూడా చుట్టుకొని ఓన్లీ ముఖం మాత్రం కనబడేలాగా ఆ చేతులు కూడా ఇవన్నీ కూడా కవర్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు ఆ కుష్ఠరోగి ఇట్లా బాగా పట్టుకున్నాడు. ఆ కుష్ఠరోగి తాను ప్రభువు ముట్టుకుంటానని భయపడుతున్నాడు. వెలుపట ఉండేవాళ్ళు కదా, అంటరాని వాళ్ళు కదా. అది భయంకరమైన పెద్ద వ్యాధి అంటారు పురాతన కాలంలో. ఆ వ్యాధి కలిగిన వారిని ఎవరు ముట్టరు, సమీపించరు, వారితో సహవాసం చేయరు. అలాంటిది ప్రభు వెళ్ళి పట్టుకున్నాడు. ఈ కుష్ఠరోగి ప్రభు తన ముట్టుకుంటాడేమని వెనుకైతున్నాడు. కానీ ప్రభు ఏం చేసినాడు? ఆయన ఇట్లా ముట్టుకునగానే కుష్ఠరోగం అంతా కూడా బాగుపడ్డది. ఆ కుష్ఠరోగం అంతా ఏమైంది? బాగుపడ్డది. కనుక ప్రభు ముట్టినవారు, ప్రభువును అంగీకరించిన వారు, తమ నిజస్థితిని గుర్తించిన వారు, ఆ మహాదేవుడు సజీవమైన నిజమైన నిత్యజీవం కలిగిన సత్యదేవుడు, ఆకాశం అందున్న దేవుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. కనుక ఆయనకు కనబడకుండా ఏది మనం చేయలేము. అవునా? మనం ఏది చేసినా భూమి ఆకాశములు సాక్ష్యము. ఆకాశం వింటుంది, భూమి చెవి వింటుంది, ఆకాశము ఆలకిస్తుంది. మనం చేసే కదలికలు ప్రతి స్టెప్ కూడా ఏమవుతుంది? ప్రతి స్టెప్ కూడా ఆయన రికార్డ్ చేస్తాడు. మన తలంపుల ఊహంతా ఏమై ఉన్నదో ఆయన బాగా తెలుసు. అలాంటప్పుడు మనం ఆ ప్రభుకు అర్పించే అర్పణలు ఎట్లుండాలా? ఎలాంటి హృదయంతో ఆ ప్రభువును సమీపించాలా? ఎలాంటి హృదయంతో ఆ ప్రభును ఆరాధించాలా? చెప్పండి. ఆ ప్రభు మహాపరిశుద్ధుడు, దహించు అగ్ని లాంటి వాడు. అంటే దహించు అగ్నిలాంటి వాడు అంటే అగ్ని పరిశుద్ధతకు సూచనగా ఉంది. విన్నారా? అలాంటి ఆ ప్రభుని సమీపించి ఆరాధించాలంటే నేర్చుకున్న మాటలు వల్లించడం కాదు, ఆంతర్యంలో కార్యం జరగాల. ఆటోమేటిక్గా ఎవరైతే తమ పిల్లలు
పరిశుద్ధులు అయ్యారో, వారి పాపములు యేసు రక్తంతో కడుక్కున్నారో, ఆటోమేటిక్గా దీనత్వం వచ్చేస్తుంది. వారు ప్రభు దగ్గర ఏం చేస్తారు? మోకరించి ప్రభుని స్తుతించి ఆరాధిస్తారు. ఒక్క మాట మీకు చెప్తాను. నేను మారు మనసు పొందినప్పుడు ఆ ప్రభువును రక్షకుడుగా దేవుడుగా నేను అంగీకరించినప్పుడు మోకాళ్ళ మీదకి రావడానికి వణుకుతూ వచ్చాను, భయపడ్డాను. ఇది కల్పించి చెప్పడం కాదు, ఇది వాస్తవం చెప్తున్నాను, మీకు సత్యం చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ ప్రభు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడో, ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నదో, నేను మోకరించిన స్థలం ముందు నా ముందు కూడా ఉన్నాడు. ఆయన ఉన్నాడా? ప్రతి స్థలమందు ఆయన ఉంటాడు, అంతటా ఉంటాడు. ప్రభు పరిశుద్ధాత్మ కార్యాలలో జరిగించిన దినమందు అంతకుముందు మోకరించాను, ప్రార్థన చేసినాను, వెళ్తూ వచ్చాను. ఎప్పుడైతే మారు మనసు పొందినానో, నా పాపములు యేసు రక్తంతో కడుక్కోవడానికి సిద్ధపడ్డానో, ఆయన అంతటా ఉన్నాడని పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నేను తెలుసుకున్నాను. అప్పుడు మోకాళ్ళ మీదకి రావడానికి భయపడుతూ వచ్చాను. ఎందుకు? ఆయన లేని స్థలం ఎక్కడ కూడా ఉందా? ఆయన అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడు. అయినా నేను తీర్మానం చేసుకున్నాను, ప్రభా ఇదే స్థితిలో నేను దగ్గర మోకరిస్తానయ్యా, నన్ను క్షమించు అని నా లక్ష్యములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనలో నుండి దీనత్వము, పరిశుద్ధత, ఆ లక్షణాలు వస్తాయి. మనం ఎంత చెప్పినా కూడా మోకరించండి, దీనికండి, ఆరాధన చేయండి అని చెప్పినంత మాత్రం వస్తారా? వారి హృదయమే కఠినంగా ఉన్నప్పుడు, హృదయంలో మార్పు లేనప్పుడు మోకాళ్ళ మీదకి వస్తారా? ఎవరే అనారోగ్యంగా ఉంటే, మోకరించలేని పరిస్థితులు ఉంటే రాకపోయినా దేవుడు అంగీకరిస్తాడు. మనము శక్తి కలిగిన వారముగా ఉండి కూడా ఆయన దగ్గర మోకరించడం లేదంటే, ఆ ప్రభును ఆరాధన సరిగా చేయడం లేదంటే, మన హృదయంలో కార్యము అట్లా నమ్ముకున్నామంటే, నమ్ముకున్నాం, పేరుకు క్రైస్తవులం, విన్నావా? పేరు చెప్తే విశ్వాసం. కానీ ఆ మహాదేవుడు మనల్ని చూస్తున్నాడనే భయం. ఇక్కడ చూడండి, వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేదువు. ఏం చేస్తాడట? వారి సకల ప్రవర్తన విధానాన్ని బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. అవునా? ఈ దినాల్లో క్రికెట్ అంటే పిచ్చి కొందరికి. క్రికెట్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. అయితే ఒక పిల్లోడు 15 సంవత్సరాల పిల్లవాడు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరముల పిల్లవాడు క్రికెట్ ఆడితే మనం వరల్డ్ ఛాంపియన్గా తీర్మానం చేశారు. ఆ పిల్లోని బాల్స్ కొడుతుంటే, ఆయన ఆట ఆడుతుంటే ఎంత వయస్సు? 15 సంవత్సరాలు అంటే ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత అభిషేక్? నీ వయసు ఎంతరా? 15, 16, 17, 18. అంత పిల్లోడు బ్యాట్ పడతాడా? బ్యాట్ పట్టడానికి కూడా బరువు. బ్యాట్ పట్టడానికి కూడా బరువు. వాస్తవం కదా? అలాంటి వ్యక్తి
మరి వరల్డ్ ఛాంపియన్గా ఏర్పాటు అంటే తీర్మానం చేసినారంటే అట్లా ఆట ఆడతాడు పిల్లోడు. అబ్బా పిల్లోని ఎంత వర్ణిస్తారు, ఎంత పొగుడుతారు, ఎంత బ్యాట్ పట్టిందంటే ఏం చేయాలి, ఇండియాకు మంచి పేరు తెచ్చి పెడుతున్నాడు. వరల్డ్ మరి ఏమంటారు వరల్డ్ కప్పు తీసుకొచ్చి అన్నీ ఆ పిల్లోని చిన్నోడు కనుక ఏదో అడుగుతూ ఉంటాడు, ఆ పిల్లోని ఆన్సర్ చేస్తుంటాడు. ఎంత చెప్తున్నాను చెప్పండి. వారి హృదయములను ఎరిగిన వారు. మన హృదయములు ఎట్లుండాల? దీనత్వం ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఎప్పుడప్పుడు మన హృదయం విరిగిపోతే, నలిగిపోతే ఆ స్థితిలో ప్రభు దగ్గర మోకరిస్తాం. మనం ఎంత చెప్పినా మోకరిస్తారా? కొందరికి సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఆరాధన ఎట్లు చేయాలో తెలియదు. నా బాల్యంలో చెప్తున్నాను, ఆరంభంలో మీరు కూడా నేర్చుకోనండి. అందరూ బహిరంగ సువార్త చేస్తూ ఉన్నారు. ఆ బహిరంగ సువార్తకు వెళ్తూ ఉంటే వాళ్ళతో కూడా నేను కూడా వెళ్తూ ఉన్నాను. ఆరంభ దినాల్లో వెళుతూ ఉంటే వాళ్ళు పబ్లిక్ మధ్యలో బహిరంగంగా ఏం ప్రభువును అంగీకరించని గ్రామాల్లో వారు ఎలుగెత్తి గట్టిగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉంటే నేను వారి వలె నేను సువార్త ప్రకటించాలనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు. అట్లా వెళ్తూ వచ్చినప్పుడు నేను ముందు బైబిల్లోని సువార్త వాక్యాలన్నిటి కూడా కంఠపాఠం చేస్తూ వచ్చాను. చేసిన తర్వాత సువార్త ఎట్లు చెప్పాలనో, వాళ్ళు ఎట్లు చెప్తున్నారు, ఎట్లు ఆరాధన చేస్తున్నారో వాటన్నిటిని చూసి నా హృదయంలో ఉప్పొంగిపోతుంది. నేను కూడా సువార్త అట్టు చేయాలని. ఒకరోజు మాకు సమీపంలో ఉన్న ఒక గ్రామానికి సువార్తకి వెళ్ళినా. అప్పుడు సువార్త మరి ఎక్కడ చెప్పమంటారేమో అని వెనుక అందరు ముందుకు పోయి ఆడినబడితే నేనేమో వెనుక ఉండేవాడు. సువార్త నాకు చెప్పడానికి రాదు, ఏమంటారు. అయితే ఒకరోజు వాళ్ళు ఇవన్నీ చేసిన తర్వాత ధైర్యం తెచ్చుకొని ఇవన్నీ దేవుని వాక్యాలను నేర్చుకున్నా కనుక నన్ను సువార్త చెప్పండి అన్నాడు. సువార్త చెప్పండి అంటే ఇంకా స్టార్ట్ వాక్యాలతోటే చెప్పాను కానీ సొంత మాటలు చెప్పకుండా సువార్త చెప్పాను. ఏం చెప్పానంటే నాకు ఇంత గుర్తుంది. ఆ మహాదేవుడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ పిలుస్తూ ఉన్నాడు. భూనివాసులందరినీ పిలుస్తూ ఉన్నాడు అని వాక్యమే ఉంది కనుక ఆ విధంగా ఓపెన్గా బయటగా చేసిన కనుక వాటిని చెప్తూ వచ్చాడు. ఆ వాక్యాలను చెప్తూ ధైర్యం వచ్చి ఒక 6 బిలీవర్ కదా ప్రభునందు నిర్దేశించింది. చాలా చక్కగా చెప్పావు తమ్ముడు. ఫస్ట్ డే ఆ రోజు సువార్త చెప్తాడు. ఆ ఆసక్తి మనలోకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే దేవుని మీద భక్తి, విశ్వాసము, భయము కలిగి మరి ఆయనతో కూడా కొనసాగిస్తామో, ఆ ప్రభుతో సహవాసం చేస్తామో, ప్రభు పిల్లలతో సహవాసం చేస్తామో, అది అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆత్మీయత, ఆ దీనత్వము, ఆ సమర్పణ, అది ఇవన్నీ కూడా వస్తాయి మనకు. ఆరాధన చేయండి అంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ 4 మాటలు వర్ణించి చెప్పడానికి ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ఆరాధన అంటే తెలియని వారు ఒక్కరిద్దరు ఉన్నారేమో, అందరూ తెలిసిన వారే. అవునా? ఆరాధన అంటే
ఆ మహాదేవుని యొక్క గుణ లక్షణాలు వర్ణించి వివరించి చెప్పడము, ఆ మహాదేవుని యొక్క గుణ లక్షణాలు వర్ణించి వివరించి చెప్పడము ఏంటిది? ఆరాధన. ఇక్కడ మనం పాడిన పాటలలో మనం పాటలు పాడినాం కదా, ప్రతి వచనంలో 114 ఆయన యొక్క గుణ లక్షణాలు వర్ణించుకుంటూ పాట పాడారు. దీన్ని పాట సంఖ్య 114లో ఆయన ఎలాంటి వాడో వాక్యములే పాటలుగా ఇలా అమర్చినారు. ఇక్కడ అంటాడు, నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు, నేనే ఉన్నా వాడానని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు. తర్వాత ప్రతి వచనంలో ఆయన గుణ లక్షణ ఎట్లున్నదో చూడండి. మీరు పాటలు పాడేటప్పుడు కూడా అర్థం చేసుకుంటూ పాడాలా. పాటలు పాడేటప్పుడే మనం ప్రభు దగ్గర రావాలా. చూడండి, అల్పాయు ఓమెగా వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్నవాడా. ఎలాంటి వాడు ఆయన? ఆ దేవదేవుడు ఎలాంటి వాడు? అల్పాయు ఓమెగా, ఆది అంతమైన వాడు, ఇలా మొదటివాడు కడపటివాడు. ఆయన భూత భవిష్యత్ కాలంలో అన్ని కాలాల్లో ఉన్నవాడు. ప్రతి వచనంలో ఈ మీరు చదువుతురండి, పాడుతురండి, ఆయన పూర్తి వచనం వచ్చేంత వరకు ఆయన ఎలాంటి వాడో ఇక్కడ రాసి ఉంచాడు. అది ప్రకటన 1వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటలు. కనుక నా సర్వము నిర్వహించువాడా సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పింతు నీకే నా ఆరాధన. సర్వాధికారి నిన్నే స్తుతించి అర్పింతు నీకే నా ఆరాధన. విన్నారా? అలాంటి వారికి ఏం చేయాలా? అలాంటి ప్రభుని ఎట్లా ఆరాధన ఆయన కర్పించాలి చెప్పండి. ఎంత పవిత్రుడు ఆయన, అంత ఆయన పవిత్రతను వర్ణింప సఖ్యము కానటువంటి పవిత్రత. అలాంటి ప్రభువును ఆయన గుణ లక్షణాలను ఒక్కొక్క వచనాలు చూసి చూడండి, మీకు తెలుస్తుంది ఆయన ఎలాంటి వాడు. 7 దీపస్తంభముల మధ్య, సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఆరాధన అంటేది ఆయన గుణలక్షణం. పాటల ద్వారా మనం నేర్చుకోవాలా, కంఠపాఠము చేయాలా, మనం తగ్గించుకున్నాలా. అటు ఆయన ఇంకా మేలిమిగా మనల్ని మార్చుతున్నాడు. ఇంకేమంటాడు? తెల్లని బొన్నిని పోలి ఉన్న వెంట్రుకలు కలవాడు. అవునా? ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఇవన్నీ చూస్తాం. విన్నారా? ఆరాధన పాటలు అంటే మనము ఆరాధన చెయ్యకముందే ప్రభు దగ్గర రావాలా. పాటల ద్వారా ఆ ప్రభును స్తుతించాలా. పాటల ద్వారా ఆయన గణపరుస్తూ రావాలా. కొందరైతే నోట్లోకి వెళ్ళి ముత్యాలు రాలిపోతాయేమో అని పాట కూడా సరిగా పాడం. ఆ ఆత్మీయత మనది, ఆ ఉద్యమం ఎలా ఉంటుందో చూడండి. కనుక నీవు ఒక్కడవే మానవుల హృదయం ఎదిగిన వాడవు. ఎలాంటి వాడు? నీవొక్కడవే మానవుల హృదయం ఎరిగిన వాడవు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయంలో అందరం కలిసి చదువుకుందాం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు.
వారి వారి ప్రవర్తన ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి వారి క్రియలను వారి క్రియాఫలమును బట్టి అందరికి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. ఏం చేస్తున్నాడు? నరపుత్రుల వారందరి కన్నులారా చూస్తున్నాడు, కన్నులారా చూస్తున్నాడు. కనుక ఆ ప్రభుని మనం ఏం చేయాలా? ఆ ప్రభుని మనము ఆరాధించాలి. యోనా ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయము. నీవు లేచి రాత్రంతా డ్యూటీ చేసిన పండుకో, లేదా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయ సమాచారం దానికి ప్రకటన చేయము. వ్యభిచారముతో కొనసాగుతున్న నీవు నీ పేరు పెట్టి అంటాడు అన్నాను అనుకో, ఏమంటావు నువ్వు? ఎంత మంచి బోధకుడే కదా. దేవుడు చెప్పమన్నది నీకు చెప్పడం తప్ప, దేవుడు ఈ మాటలు చెప్పు అన్నాడు. ఆ పట్టణం యొక్క దుర్గతి అంతవరకు వివరించి చెప్పు అన్నాడు. ఆ దుర్గతి, ఆ పట్టణంలో ఉన్న నీవు నేను మనం అందరం కూడా అంటే నిత్య శిక్షకు పాత్రముగా కొనసాగుతున్నాం. నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? కనుక మన జీవితంలో మన నిజ స్థితిని చేసినప్పుడు ఏం చేయాలా? దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా. డాక్టర్ ఉన్నాడు. మన నిజ స్థితిని తెలియచేస్తూ వచ్చినప్పుడు సంతోషిస్తామా, దుఃఖపడతామా? అక్ష కొరకు ప్రార్థన చేయండి. లివర్ ఇన్ఫెక్షన్ అయిందని తెలిసింది. అది చాలా సున్నితమైన పార్ట్, చాలా డేంజర్. విన్నారా? లివర్కు ఇప్పుడు జ్ఞానం దేవుడు ఇచ్చాడులేండి. ఇప్పుడు నా డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఎట్లాంటిదైనా కూడా బాగు చేయడానికి అది చేస్తారు. అయితే లివర్ యొక్క పని ఏంది చెప్పండి? మన తినేదాన్ని దేవుడు పెట్టుకుంటుంది దగ్గర కదా. ఏం చేస్తుంది? లివర్ ఒక్కొక్క పార్ట్ ఎంత సున్నితమైందో, అంత భయంకరమైనది. అది ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. విన్నారా? మన దగ్గర ఒక విశ్వాసం ఉండే, వాళ్ళ ఇల్లు పక్కకే ఉంటుంది వర్టెక్స్లో. అది ఉన్నది కిరాకి ఇస్తారు. వాళ్ళు వాళ్ళ కుమారునికి దగ్గర అవుతుందని హైటెక్ సిటీ దిక్కు వెళ్ళిపోయినారు. ఆమె పేరు కుసుమ. ఏం పేరు? కుసుమ. మంచి విశ్వాసం. కుసుమకు లివర్ క్యాన్సర్ వచ్చింది. తెలిసింది. ఏమొచ్చింది? లివర్ క్యాన్సర్. అది తెలుసుకోవడమే గొప్ప, వాస్తవంగా చెప్పాలంటే. లాస్ట్ మూమెంట్ తెలిస్తే ఏం చేస్తారు డాక్టర్లు? చాలా శక్తులు ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ నుంచి కాని పరిస్థితిలో నా చేతులు ఎత్తేస్తారు వాళ్ళు. లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆమె ప్రభునందు నిద్రించింది. ఏం చేసింది? చనిపోయింది. చనిపోయిన యొక్క శవం నుంచి, ప్రతి అవయవం నుంచి బ్లీడింగ్ ఇంత అంత కాదు, అంత బ్లీడింగ్ ఆమెలో నుంచి బయటకు వస్తుంది. ఈ లివర్ బ్లీడింగ్ ఏం చేస్తుంది? బాడీకి సప్లై చేస్తూ ఉంది. అది యాక్టివ్, తన పని తను జరిగి ఏ
ప్రతి అవయానికి ఏ ఏ పని చెప్పాడో ఆ పని బాడీలో పని చేస్తూ ఉంటుంది. విన్నారా? అది పూర్తి స్థాయికి అదైపోయిన తర్వాత డాక్టర్లు కూడా ఏమి లాస్ట్కు ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా ఆమె బాడీలో నుంచి, నోట్లో నుంచి, ముక్కులో నుంచి, చెవుల్లో నుంచి రక్తము ఇంత అంత బయటికి చనిపోయింది. ఈ సంగతి ఆమె ఎవ్వరికి చెప్పక ముందే ఆ బాడీని తీసుకుపోయి సమాధి చేసినారు. రక్తం కారుతుంటే ఏం చేస్తారు? ఎంతమంది ఫ్రీజర్లో పెట్టినా కూడా ఉంటుందా? ఉండదు. విన్నారా? అలాంటి పరిస్థితుల్లో ఎంత తొందరగా సమాధి చేస్తే అంత అది. కనుక ప్రతి బాడీలో మనకు ఉన్నటువంటి అవయములలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ దొరగారు ఎవరు? ప్రవక్త అయిన యోనా, అయ్యా ఈమెకు పలానా రోగం ఉంది, పోయి చెప్పు అన్నాడు. చెప్తే ఏమంటావక్క? నీ రోగమును నీకు తెలియమని చెప్పాడు. నేను చెప్తే దేవుడు చెప్పినాడు కనుక నేను చెప్తున్నాను. దేవుడు చెప్తున్నాడు అని అనుకుంటావా? నువ్వు అనుకుంటావా? ఈమెకి ఇవే మాటలు వస్తాయి. ఈమెకు ప్రేమ అంటే ఏమో తెలియదు, సువార్త అంటే ఏమో తెలియదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవునా? మనుషులు రకరకాలుగా. నేను అనుకుంటాను, ఇక్కడ ఎవరైతే నిలవకుండా వెళ్ళిపోతున్నారు చూసావా? ఇక్కడ ఎవరైతే నిలవకుండా వెళ్ళిపోతున్నారు చూసావా? వారి యొక్క గతి దుర్గతి వారికి వారే తెచ్చుకుంటున్నారు. మనం సాతాను వాళ్ళు ప్రేరేపించి నడిపిస్తే మనం వానికి లోబడితే ఏం చేస్తామా? మనం ఏం చేయలేము కూడా. దేవుని వాక్యం వింటూ కూడా వాళ్ళ స్వభావం లోపలికి రాకుండా ఆ ప్రకారం చేయకుండా ఉంటే ఏమైనా అన్నాడు యోనాతో. యోనా ఆ నినివే పట్టణం యొక్క దుర్గతి చాలా భయంకరమైంది దేవుని దృష్టికి. అవన్నీ చెప్పండి. మీకు 40 దినాల ఛాయిస్ ఇస్తున్నాను. దేవుడు ప్రవక్తతో అన్నాడు, 40 దినములు తరుణమిస్తున్నాను. ఈ 40 దినాల్లో మీరు పశ్చాత్తాపపడి యేసు రక్తంతో నీ పాపాలు ఆయన చూపించిన కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడిన వారందరినీ మరణం నుంచి జీవులోనికి నడిపిస్తాను. ఆయన ప్రకటించిన తర్వాత నినివే పట్టణం యొక్క ప్రజలందరూ కూడా ప్రభువు రక్షకుడు అంగీకరించారు. అది చెప్పకపోతే వారు పశ్చాత్తాపడేవారా? వారు ఒప్పుకొని విడిచిపెట్టేవారా? లేకపోతే ఏమైపోయింది? అంతే. మన నిజస్థితిని తెలియజేస్తే కొందరు ఏం చేస్తారు? ఇష్టపడక వారిని ఏం చేయాలా? చెప్పండి. అయ్యో నవ్వించి నువ్వు బాగుతాయి, నువ్వు స్వస్థపడతావు, నువ్వు స్వస్థ కూడా లేస్తావు. ఎంత ఎంత మంచి సేవకుడయ్యా అని అంటే ఎట్లుంటే చెప్పండి. చాలా కనుక అలాంటి దేవుని మనం ఎంత స్తుతించినా నోరు చాలనే చాలా. కనుక ఆరాధన ఎట్లా చేయాలా నేర్చుకోవాలా. రోజొక్క మాట ఆయన గుణ లక్షణాలు నేర్చుకోలేమా? కంఠపాతం చేయలేమా? చదువు రానోళ్ళు కూడా చేయొచ్చు. అవునా? నేను చిన్నగా కాలేజ్ చేసేటప్పుడు మలక్పేటలో ఒక విధవరాలు ఉండేది. ఆ విధవరాలు ఒక యవనస్తుడైన పిల్లోడిని నడుపుకుంటుంది. ఆ పిల్లోడు కూడా కొద్దిగా మంచి వయసు వచ్చింది. ఆమెకు సహాయం చేయడానికి వస్తూ ఉంటే ఏమైంది? ఆమె ఆ పిల్లోడి ద్వారా ప్రతి దినం కూడా ఉదయం సాయంకాలం కుటుంబ ప్రార్థనలు చేయించుకుంటూ ఆ పిల్లోడితో బైబిల్ చదివించుకుంటూ ఆ పిల్లోడితో ఆ మాటలు విని చక్కగా ఆరాధన చేసి ప్రార్థన చేస్తూ ఉండేది. చదువురాని అమ్మాయి ఆమె, వృద్ధాప్యంలో ఉన్న ఆమెకు ఆసక్తి ఎట్లుంది?
వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు పిల్లలతో సహవాసాన్ని వదిలిపెట్టలేదు. మనం ఎప్పుడైతే మనము ఆ ఇంట్లో కూర్చొని సంఘముతో కలిసి ప్రార్థన చేయండి అంటే ముత్యాలు రాలిపోతాయి. అవునా? ఏం రాలుతాయి? నోటి నుంచి మన సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. ఏం డబ్బా? సెల్ఫ్ డబ్బా కొడతాం. ఏం డబ్బా? నేను చేస్తున్నాను మీకేం తెలుసు, నేను ఎట్లున్నాను మీకేం. సంఘముతో కలిసి ప్రార్థన చెయ్యి, సంఘముతో కలిసి ఆరాధన చెయ్యి. పరలోక ద్వారం యొక్క తాళం చెవులు ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. అది ఓపెన్ చేయడానికి సంఘం ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా అది వెంటనే ఆ ప్రకారం జరుగుతుంది. చూడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. మనందరికి తెలుసు, పేతురు చెరసాలలో వేయబడ్డాడు. అవునా? ఎక్కడ వేయబడ్డాడు? చెరసాలలో వేయబడ్డాడు, జైల్లో ఉన్నాడు. తెల్లవారి చంపబడాల, ఆ చంపబడాల. తెల్లవారి చంపబడాలంటే ఏం చేయాలి? యాకోబును ఆల్రెడీ చంపేశారు. ఇక పేతురు కూడా చంపడానికి సిద్ధం చేసి తెల్లవారి పట్టుకొని రావాలి. అప్పుడు సంఘము అత్యాశక్తితో, భారముతో, కన్నీటితో, పట్టుదలతో 120 మంది పురుషులు, స్త్రీలు అందరూ కలిసి ఆయన విడుదల కొరకు, ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేశారు. చేస్తే ఆ రాత్రి దేవుడు తన దూతలను పంపించి పేతురు చెరసాలను నిద్రిస్తూ ఉంటే పేతురును లేపుకొని ఆ చెరసాల ద్వారములు ఓపెన్ చేసి ఆయన బంధకములు మరి కాళ్ళకు కన్నా బేడీలు అన్నిటినీ ఓపెన్ చేసి, నీ వెలుపడికి తీసుకో, నడువు, నీ చెప్పులు వేసుకో, నువ్వు ధరించుకు వెళ్దాం అని ఆయన తీసుకొని వెళ్ళాయి. ఎవరు? దేవుని దూతలు. వెళ్ళిపోయిన తర్వాత ఆ గవిని దగ్గరికి పెద్ద అది ఉంటుంది, అది ఒక్కటితో తెరవడం సాధ్యం కాదు. అప్పటి ద్వారాలు గౌనిని ఎట్లుంటాయంటే ఇనుముతో చేయబడి బలమైన శత్రువు లోపలికి రాకుండా ఉండేటట్లు చెప్తారు. వాటిని దూతలు ఓపెన్ చేసి వెళ్ళిపోయి నువ్వు వెళ్ళు అని ఆ రాత్రి బయటకు పంపించాడు. అయితే పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇది ఒక కళ అనుకుంటున్నాడు, నాకు కలబడుతుందేమో అనుకుంటున్నాడు. పేతురు దేవుడితో బయటకు వచ్చింది అనుకోవడం లేదు, కలబడుతుంది అనుకున్నాడు. బయటికి వచ్చిన తర్వాత చెరసాల్లో ఉన్న ఈయనకు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడో తెలియదు. వాస్తవంగా ఒక ఇంటిలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే చక్కగా అదే ఇంటికి దేవుని ఆత్మ పంపించాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళందరూ కూడా, స్త్రీలు పురుషులు అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే తలుపు కొట్టాడు. తలుపు కొడు గట్టిగా పిలిస్తే శత్రువు వస్తాడేమో కదా అనుకొని అప్పుడు ఏం చేసినాడు? పేతురు స్వరంతో పిలిచాడు. పిలిస్తే ఒక చిన్న అమ్మాయి ఆయన స్వరం గుర్తుపట్టి ప్రార్థన చేస్తున్న వీళ్ళు పేతురు వచ్చిండు అంటుండు. ఎవరు వచ్చాడు? పిచ్చిదారా, చిరసాల్లో వేసినాడు ఎట్లొస్తాడే అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి విశ్వాసం ప్రభు ఈయన తీసుకొస్తాడన్న విశ్వాసం వారికి లేకపోదేమో. అయితే ఏ విధంగానైనా వారు ప్రార్థన చేస్తే విని వెలుపటికి నడిపించాడు. అక్కడ నుంచి దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళిపోయాడు పేతురు. పేతురు పొద్దున్న తీసుకురండి అన్నాడు. తీసుకురండి అంటే ఉన్నదా? చెరసాల్లో బంధించి మరి సైనికులను ఉంచి ఎవరు తీయకుండా చేస్తే ఆ బంధకం ఉండిపోయాయా? వారందరికి నిద్ర పట్టి ఈయన లేపు బయటికి రక్షించాడు. కనుక అలాంటి శ్రేష్టమైన దేవుని అసాధ్యమైన కార్యములను సాధ్యము చేసే దేవుడు. కనుక అలాంటి దేవుని మనం ఏ అంతస్తులో ఉన్నాం? మనం ప్రభు సమీపంలో ఉన్నప్పుడు ఆరాధన కానీ ప్రార్థన కానీ ఇంకా మన ఆత్మీయత ఎట్లుంది ప్రభువు దృష్టిలో?
మనుషుల దృష్టిలో కాల్చుమా, ప్రభు మెచ్చుకునే భక్తి మనం చేయాలి. ఈ భక్తిలో ఉండాలంటే ఉంటావా? ఉంటారా? ఇట్టే టైం చేసుకుంటూ భజన ఆడుతుంటే ఆ భజన దగ్గర అట్లా ఇక్కడ ఈ భజన ఈ వేరు ఉంటుంది, మళ్ళీ అక్కడ పోతే ఆ భజన, అది చాలా బాగా అనిపిస్తుంది. రక్షణ స్వార్థ ఉండదు వాళ్ళ దగ్గర. పాపి పరిశుద్ధుడు కాదు. పాపి ఎట్లు పరిశుద్ధుడు అయి పరలోకం వెళ్తాడనే సంగతి వారికి పాటలు పాడి ఏదో వారికి వచ్చిన కథ చెప్పేసి పంపిస్తే సరిపోద్దా? కనుక దేవుడు వద్దన్న దగ్గరికి వెళ్తాము, చేయమన్న దగ్గరికి రాము. దేవుడు ఎక్కడ ఉండాలో, ఏం చేయమంటాడో అది చేయమంటే చెయ్యము. కానీ వద్దన్న దానికి మనం తీర్మానం చేసుకొని వెళ్తూ ఉంటాం. దాని ద్వారా దేవుడు తరుణం ఇచ్చిన మీ క్రియలు మార్చుకోకపోతే ఆ ప్రభు కూడా ఏం చేయనా మీ దుర్గతి మిమ్మల్ని వీడ్చుకొని పోతుంది. కనుక ఈ మాటలు ఆధారం చేసుకొని ప్రభును ఆరాధన చేస్తాం.